నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. భావితరాలు గర్వపడేలా డోన్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేశాం. డోన్ పట్టణంలో నిర్వహించిన ఆర్య వైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి బుగ్గన వెల్లడి. లేనిపోని హామీలతో కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి విమర్శలు. 6 గ్యారెంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపణ. కుప్పం మున్సిపాలిటీ లక్ష్మీపురంలో వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడి. 25వ వార్డు కౌన్సిలర్ మణితో పాటు పలువురికి గాయాలు. టీఎస్ మెడికల్ కాలేజీకు తరలింపు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రజలకు పిలుపునిచ్చిన ఖమ్మం లోక్సభ నియోజకవర్గ ఎన్నికల సాధారణ పరిశీలకులు. సమాజాభివృద్ధిలో ఆర్య వైశ్యుల పాత్ర కీలకమని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. డోన్ పట్నం వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఆర్య వైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి బుగ్గన మాట్లాడుతూ వాణిజ్యం, రాజకీయ రంగాలకు సమాజంలో చిన్నచూపు అని, రాజకీయం ఓ సామాజిక బాధ్యత అని అంత సులభం కాదన్నారు. డోన్లో గత 5 ఏళ్ల పాలనలో శాంతి భద్రతలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు. 2014-2019లో నన్ను మీ బిడ్డగా భావించి ఓటేయడం వల్లే ఇవన్నీ చేసుకోగలిగా. భయంకరమైన కోవిడ్ సమయంలో ప్రజల కోసం తిరిగామన్నారు. కుటుంబానికి దూరంగా గడుపుతూ ప్రజాసేవకు అంకితమయ్యానని తెలిపారు. కన్యకా పరమేశ్వరి ఆలయాలను దేవాదాయ శాఖ పరిధిలోకి రాకుండా ఆర్య వైశ్యులే నిర్వహించేలా నిర్ణయం తీసుకుంది దివంగత వైఎస్ఆర్ అని గుర్తు చేశారు. రాబోయే ప్రభుత్వంలో ఆర్య వైశ్యులకు కళ్యాణ మండపం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. నేను మున్సిపల్ ఆఫీస్ తీసి వేరే పర్పస్ ఇస్తాను. నన్ను ఎంతో మంది బాధపడే ట్రేడర్స్ అడిగితే మీరే ఆలోచించుకోండి, మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఒక ప్లాన్ రండి, ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పాను. నేను మున్సిపల్ ఆఫీస్ ఏమి వాడతారో మీరు చెప్పండి, నాకు ఏ విధంగా వాడతారో మీ ఒపీనియన్ ఏం చెప్పండి, చేస్తా అంటే ఎంత అన్యాయమైన మాటలు మాట్లాడతారు. అసలు ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆర్ఓబి ఫ్లైఓవర్ ఇప్పుడు ఏమి కొత్తగా వీళ్ళు వచ్చి ఇప్పుడు డోమ్ చాలా సురక్షితమైన ప్రాంతం చేస్తారంట ఒకరు. ఇంకొకరు వచ్చేసి ఇది వ్యవస్థ బాగుందంటే వ్యవస్థను మారుస్తారు. చూడండి, వ్యవస్థ మార్చడంలో ఒకరు సురక్షితమైన ప్రాంతం చేసుకుని ఒకరు మర్చిపోయినారు. అంటే బెల్లమన్నతో అందరినీ సతాయించినది మర్చిపోయారు. ఎప్పుడెందరూ అంగళ్ళ దగ్గర వసూలు చేసినంత మర్చిపోయారు. అసలు ఎందుకు ఫ్లైఓవర్ మామూలుగా ఎక్కి దిగాల్సినది ఇంత దూరం ఎందుకు వచ్చింది మీకు బాగా తెలుసు. అంటే ఒక ఎన్నికల్లో ఒకరు ఒక సామాజిక వర్గము సపోర్ట్ చేయనందువల్ల, ఓటమి చెందడం వల్ల ఈ సామాజిక వర్గాన్ని సతాయిస్తామనేది కాన్సెప్ట్. అంతేనా? ఈరోజు అందరూ కూడా వ్యవస్థను మారుస్తారంట అండ్ ఏదో కాంట్రిబ్యూషన్ చేస్తారంట. అసలు మనము 2014లో కానీ 2019లో కానీ మనం ఏమన్నాము, ఇక్కడ ఉండే భద్రతా విషయాల్లో ఒక ఆడపిల్ల రాత్రి 9 గంటలు ట్యూషన్ నుంచి ఇంటికి పోతే కూడా కన్నెత్తి కామెంట్ కాదు కదా, కన్నెత్తి చూసే ధైర్యం కూడా ఉండకూడదు. అటువంటి వ్యవస్థ పెట్టాలన్నా దాదాపు ఒక వ్యక్తి. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మానుకోట జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక బీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో శనివారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలలో అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందడం జరిగిందని, రైతులకు 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపు మాఫీ చేస్తారని దేవుళ్లపై ప్రమాణాలు చేయడం సిగ్గుచేటని తెలుపుతూ పార్లమెంట్ ఎన్నికల అనంతరం త్వరలో గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ మరియు ఇతరత్ర ఎన్నికలు అయిపోగానే రుణమాఫీ అనే హామీని తుంగలో తొక్కడం జరుగుతుందన్నారు. వీటన్నిటికీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాఫియా నడిపిస్తారు.
తొర్రూరులో కూడా దందాలు నడిపిస్తున్నాం. నేను 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఈ దండాలు చేసిన వాళ్ళను, అక్రమాలు చేసిన వాళ్ళను, మాఫియాలను, సెటిల్మెంట్లను దూరం పెట్టాను. ఈ దూరం పెట్టిన వాళ్ళంతా ఇప్పుడు కాంగ్రెస్ లో జమై మొత్తం దందాలు నడిపిస్తున్నారు. దయచేసి ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళ బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీని, బీజేపీని ఓడగొట్టాలి. బీజేపీ కూడా వరంగల్ జిల్లాకి ఏం చేయలేదు, జీరో. నేను ఎందుకంటున్నా అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కటి నిలబెట్టుకోరు. గ్యాస్ ధర పెంచారు, పెట్రోల్ ధర పెంచారు, నిరుద్యోగ యువకులకు ఇస్తారన్న మాట నిలబెట్టుకోలేదు. 15 లక్షలు ఖాతాలు ఇస్తారని చేయలేదు. బయ్యారం ఫ్యాక్టరీ చేయలేదు, కోచ్ ఫ్యాక్టరీ ముద్ద పెట్టారు. మామూలు స్టేడియం నేను భూమి రాష్ట్ర ప్రభుత్వం భూమి కొనుగోలు చేసి ఇచ్చింది. ఎయిర్పోర్ట్ ఇంతవరకు కానీ క్లియరెన్స్ చేయలేదు. బీజేపీ ఇండియన్ యూనివర్సిటీ 10 ఏళ్ళు నానబెట్టింది. అదే తీరుగా ఆంధ్రకు 17 మెడికల్ కాలేజ్ ఇచ్చింది, కానీ తెలంగాణకు 1 మెడికల్ కాలేజ్ ఇచ్చింది. ఒక్కటి కూడా మనకి ఇంప్లిమెంట్ చేయాలి. వేడాల జాతీయ హోదా కల్పించాలని మేము చాలా సందర్భాలు చెప్పాము, పట్టించుకోండి. దయచేసి వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో వరంగల్ బాగుపడ్డారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కాకుమాను మండలం కాకుమానులో బహిరంగ ర్యాలీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బలసాని కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ముందుగా కొండపాటూరు శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేయించుకుని అమ్మవారి దీవెన పొంది తదుపరి కాకుమానులో భారీ ర్యాలీలో పాల్గొన్నారు. శ్రీ బలసాని మాట్లాడుతూ వాలంటీర్లను అడ్డుకున్నంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఆపలేరని, సచివాలయాలు, ఆర్బీకే, పిహెచ్సి సెంటర్స్, డిజిటల్ లైబ్రరీస్, నాడు నేడు స్కూల్స్ అభివృద్ధిని చంద్రబాబు ఆపలేరని, కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాజీ ఎంపీ రావెల కిషోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మనం బయలుదేరి వెళ్ళినప్పుడు వాలంటీర్ తీసేశాడు అనుకున్నాం, ఓకే. పెన్షనర్లు కూడా ఇబ్బంది పెట్టాడు, అది ఇబ్బంది లేదు. ఉదయాన్న బయలుదేరి బయటకు వచ్చిందానే మొదట కనపడేది ఏదన్నా సచివాలయం కనపడుతుంది. సచివాలయం కనపడుతుంది, గుర్తొచ్చేది ఎవరు గుర్తొస్తారు? అలాగే 2 అడుగులు ముందుకేసి ఎదరికెళ్దాం. ఎదరికెళ్తే ఏమొచ్చుద్ది? ఆర్బీకే వచ్చింది. అది చూస్తే ఎవరు గుర్తొస్తారు? ఎవరు గుర్తొస్తారనా? సరే, అది కాదని చెప్పేసి ఇంకొంచెం ముందుకు వెళ్దాం. విలేజ్ క్లినిక్ అది చూసినా కానీ ఎవరు గుర్తుకొస్తారు? జగనన్న గుర్తుకొస్తారు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. అమూల్ డైరీ పాల కేంద్రం చూస్తాం, అక్కడ జగనన్న గుర్తుకొస్తాడు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. నాడు నేడికి ముందు చాలానే అన్నా, మినీ గోడలు కూడా ఉన్నాయి, అవునా కదా? దాని తర్వాత ఇంకొంచెం ముందు వెళ్ళాం, డిజిటల్ లైబ్రరీలు ఉంటాయి. సరేలే కదా అని చెప్పి అన్ని దాటుకొని ఇవన్నీ కాదులే కదా అని చెప్పేసి పోలింగ్ కేంద్రానికి వెళ్దాం అనుకున్నాం. పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉంటుందన్నా? ఎక్కడ? నాడు నేడు స్కూల్లో. ఆ నాడు నేడు స్కూల్లో కూడా లోపలికి వెళ్ళాం. సరే, అది కాదనుకోని పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్ళాం. పోలింగ్ కేంద్రం లోపల పైన ఉంటుందన్నా, కింద పైన ఫ్యాన్, కింద ఫ్యాన్, గుద్దులే గుద్దులు. నీకు ఒకటే చెప్తున్నా, ఈ సభాముఖంగా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నా నేను. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా నిలిమి చెందిన బీసీలంతా ఏకమై బీసీ బిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించాలని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తాండూరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని అన్నారు. 24 గంటల విద్యుత్, రైతు పెట్టుబడి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్
తదితర పథకాలను తీసుకువచ్చి ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని అన్నారు. అనంతరం చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ తాండూరులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఆశీర్వాద సభను చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమైందని అన్నారు. కాంగ్రెస్ కి ఓటేస్తే ఏం జరుగుతుందో కూడా చెప్పిన మరి నేను చెప్పిన విధంగానే ఇప్పుడు గోవింద అన్ని గోవింద అవునా రుణమాఫీ 2 లక్షల రూపాయలు గోవింద రైతు బంధు వరి పండించిన 500 బోనస్ గోవింద కౌలు రైతులకు 12,000 మా పింఛన్ 4,000 అని చెప్పింది మా అక్కలకు ఆడబిడ్డలకు 2,500 మా బిడ్డలకు స్కూటీలు కులం బంగారం అందుకే ఆ రోజే చెప్పిన గోవింద గోవింద కాంగ్రెస్ అంతే గోవింద అనుకున్నామా లేదా మరి అంతా గోవింద. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా నేను ఆ రోజు తాండూరు సేక దగ్గరికి వస్తుంది ఇక్కడికి వచ్చి అప్పు తీసుకొని పోయి విత్తనాలు వేసుకొని పంట పడినాక మళ్ళీ ఇక్కడనే పంట తీసుకొచ్చి అమ్ముతుంటాం. అట్లాంటిది కేసీఆర్ కు ఆలోచన వచ్చి రైతులకు పెట్టుబడి ఇవ్వాలని ఎకరాకు 10,000 ఇచ్చి దేశంలో అందరికి ఆదర్శంగా కేసీఆర్ నిలబడ్డా లేదా ఒకసారి ఆలోచించండి. రైతన్నలందరూ ఇంటికి పోయి ఆలోచించండి. రైతులు చనిపోతే పలకరించిన ఉండకూడదు. ఒక సైడ్ చనిపోయినందుకు ఏడవాలన్నా అప్పులు కట్టలేక ఏడవాలన్నా నా కుటుంబం బాధపడుతున్న తరుణంలో 5 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి పంపించాడు వారం రోజులన్నా. అదే కేసీఆర్. ఒక్కసారి ఆలోచించండి. ఆడబిడ్డలు పెళ్లి చేస్తే అన్నదమ్ముల ముఖం చాటేసే దినాలు. అట్లాంటిది ఆడబిడ్డ పెళ్లి అయితే 1,00,000 రూపాయలు ఇంటికి పంపించండి కేసీఆర్. దయచేసి ఇంటికి పోయి ఆలోచించండి. అదే కాదు కేసీఆర్ కిట్ ఇచ్చి ఆడబిడ్డ పుడితే 13,000 అబ్బాయి పుడితే 12,000 ఇచ్చి ఇంటి వరకు పండించి పంపించినాడు కేసీఆర్ గారు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒకటి కాదు ఇంటికి పోయి ఆలోచించుకొచ్చిండాను. రచ్చుమర్రి గ్రామంలో ఈరోజు బంగారమ్మ అవ్వకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై బాలనాగిరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. బంగారమ్మ అవ్వ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పూజారులు ఎమ్మెల్యే అభ్యర్థికి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. గ్రామానికి చేరుకున్న వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు జి భీమారెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ఈ నెల 13న వినియోగించుకోవాలని ఖమ్మం లోక్సభ నియోజకవర్గ ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ సంజయ్ జి కోల్టే అన్నారు. ఖమ్మం లోక్సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, వ్యయ పరిశీలకులు అరుణ్ ప్రశాంత్, కృష్ణస్వామి, శంకర్ నంద్ మిశ్రాలతో కలిసి స్వీప్ కార్యాచరణలో భాగంగా ఓటరు చైతన్యం కొరకు ఐడీఓసీలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో చేపట్టిన బైక్ ర్యాలీని నూతన కలెక్టరేట్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. బైక్ ర్యాలీలో రిటర్నింగ్ అధికారితో పాటు ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ సురభి, జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, జిల్లా స్వీప్ నోడల్ అధికారి, జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్రీరామ్, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొని శ్రీశ్రీ సర్కిల్, జడ్పీ సర్కిల్ గుండా ప్రధాన రహదారి వెంట కొనసాగి పెవిలియన్ గ్రౌండ్ వద్ద ముగిసింది. ఈ వచ్చే ఎన్నికల్లో మే 13th మనకు ఎలక్షన్స్ ఉన్నాయి. ఈరోజు మనకు మే 10th, ఇంకా 3 days ఉన్నాయి. మండే మనకు ఎలక్షన్స్ ఉన్నాయి. మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 6 గంటల దాకా, అంటే ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంతకుముందు 5 గంటల దాకానే 7 to 5 PM పోలింగ్ ఉండేది. ఈసారి 7 AM నుంచి 6 PM దాకా పోలింగ్ ఉంటుంది. సో 6 PM లోపల మీరు వెళ్ళి క్యూలో జాయిన్ అయితే మళ్ళీ ఎంత టైం అయినా కూడా 7 అయినా 8 అయినా కూడా మీరు ఓటు వేసుకోవచ్చు. కానీ 6 PM లోపల వెళ్ళి క్యూలో ఉండి ఆ స్లిప్ తీసుకోవాలి. సో మీరు ప్రతి ఒక్కరూ
మీ విలువైన ఓటు హక్కుని వినియోగించుకోవాలి. మొత్తం భారతదేశం మొత్తం కూడా ఈ జనరల్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి. మన పార్లమెంటు సీట్స్ నింపడానికి కోసం దాని నుంచి ఎంపీస్ అందరు కలిసి ప్రధానమంత్రిని, మన దేశ యొక్క ప్రధానమంత్రిని ఎంచుకుంటారు. సో అలాంటి 140 కోట్లు, మన వరల్డ్స్ లార్జెస్ట్ పాపులేషన్ ఉన్న కంట్రీ ఇండియానే. చైనాని కూడా మనం ఓవర్టేక్ చేశాము. ఇండియానే వరల్డ్స్ లార్జెస్ట్ కంట్రీ అండ్ వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ. అంటే ఇప్పుడు ఒక 45 దేశాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఈ సంవత్సరం. మిగతా 44 దేశాలు కలిపి ఎంతమంది ఓటర్స్ ఉన్నారో భారతదేశం ఒక్కట్లో మాత్రం అంతమంది ఓటర్స్ ఉన్నారు. అంటే ప్రపంచం అంతా కూడా మన భారతదేశం వైపు చూస్తుంది. అంటే ఇంత పెద్ద దేశంలో 96 కోట్ల ఓటర్లు ఉన్న దేశంలో ఎన్నికలు ఇట్లా చక్కగా నిర్వహించవచ్చా, ఎంతమంది పాల్గొంటారు అనేది ప్రపంచం అంతా కూడా చూస్తున్నారు. అంటే మీరు ఎన్నికల్లో వచ్చి మీరు ఓటు వేసినా వేయకపోయినా వచ్చే ప్రభుత్వం మీ మీద పాలిస్తుంది. మీ మీద అంటే పాలన అనేది మీ అందరినీ కూడా అఫెక్ట్ చేస్తుంది. వాళ్ళు చేసే ప్రతి ఒక్క పాలసీస్ అన్ని కూడా మీ అందరినీ కూడా అఫెక్ట్ చేస్తుంది ఇన్ పాజిటివ్ వే ఆర్ నెగటివ్ వే, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో మీరు మీ ఓట్ని వినియోగించకపోతే మీ మీద మిమ్మల్ని ఎవరు పాలిస్తారో వాళ్ళ మీద మీకు ఎలాంటి హక్కు లేకుండా పోతుంది. సో దయచేసి మీరు ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలి. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండల శ్రీరాంపురంలో ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతా విశ్వనాథ్ 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నుకునే బాధ్యత మనందరిపైన ఉందని తెలిపారు. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత మీ అందరూ తీసుకుంటే మరొక్కసారి మన నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు నేను తీసుకుంటానని తెలిపారు. ఇంకా అందరూ కూడా యువకులు, పెద్దలు, నాయకులు, యాదవ సంఘ నాయకులు, అన్ని కులాల నాయకులు, పెద్దలకి, సోదరిమణులకి అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇంకా 2 రోజుల్లోకి వచ్చేసాం, దగ్గరగా వచ్చాం. ఫ్యాను ఎక్కడైనా సరే రాష్ట్రం అంతా ఫ్యాన్. ఇప్పటికే రిపోర్ట్లు వచ్చే కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంపీగా సునీల్ గారు నెగ్గుతారు, ఎమ్మెల్యేగా మీ ఆడపడుచు. కాబట్టి మీ అందరూ ఇంత పొద్దున్నే లాగలరా లేదా అని. కల్వకుంట్ల చంద్రశేఖరరావు నమ్మి ప్రజలు 10 సంవత్సరాల పాటు అధికారం ఇస్తే రాష్ట్రంలో దౌర్జన్యపూరిత దోపిడీ, కుటుంబ ఆధిపత్య పరిపాలన సాగించి రాష్ట్ర సంపాదన దోచుకున్నారని, అలాంటి పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో బొందపెట్టాలని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఖమ్మం మహానగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణతో పాటు పూలే ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సంగని మల్లేశ్వర్, విశ్రాంత ఆచార్యులు వడ్డీ రవీందర్, టీపీ జాక్, ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ బట్టు రాజేందర్, ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి సర్దార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కేఈ విశ్రాంతి అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి వడ్డీ రవీందర్, టీపీ జాక్, ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ బట్టు రాజేందర్, ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి సర్దార్ తదితరులు పాల్గొన్నారు. ముక్త భారత్ ముక్త కాంగ్రెస్ పేరుతో 2014లో మరి పేద వర్గాలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో కులగణన లేకపోవడమే వెనుకబాటుకు కారణమని పెద్ద పెద్ద మాటలు చెప్పి గద్దెనెక్కినటువంటి మోడీ ప్రభుత్వం మరి దశాబ్ద కాలం పాటు పరిపాలించి కూడా కులగణన ఊసెత్తకుండా మరి కోల్డ్ స్టోరేజ్ చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. మరి అయ్యా మోడీ గారు మరి నేను బీసీ ప్రధానమంత్రి అని పదే చెప్తా ఉంటాం. బీసీ ప్రధానమంత్రిగా ఉండి కనీసం బీసీ మంత్రిత్వ శాఖ లేనటువంటి పరిస్థితి ఈరోజు బీజేపీ ప్రభుత్వం కల్పించింది. మరి అదేవిధంగా మరి కులగణన విషయంలో సంచారం చేసి దాదాపుగా దాటవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నదనేది మనకు అనేక అంశాలు ఇక్కడ మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నాయి. ఎందుకంటే అబ్కీ బార్ 400 పార్ అనే నినాదంతో ఈరోజు మరి 3వ సారి హ్యాట్రిక్ కొట్టాలని ఒక
కుటిల ప్రయత్నం చేయడం వెనుక చాలా దురుద్దేశం ఉన్నదనేది ఈరోజు మరి చైతన్యవంతమైనటువంటి మరి ప్రజాస్వామ్యవాదులు మరి రాజకీయవేత్తలు దాన్ని పసిగట్టి ఈరోజు ఎండగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో 2014లో చెప్పినటువంటి అయోధ్య రామ జన్మభూమి అనే నినాదంతో వచ్చిండు. తర్వాత వచ్చినటువంటి పరిస్థితి చూసినాం. తర్వాత 370 ఆర్టికల్ రద్దు విషయంలో కావచ్చు, ట్రిపుల్ తలాక్ విషయంలో కావచ్చు, మరి రెండోసారి ఎన్ని ఆగడాలు చేసిండో మనం చూసినాం. మరి మూడోసారి కనుక అవకాశం ఇస్తే దేవుడి ఆశీస్సులతో ప్రజల అండతో జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని, 4వ ఎమ్మెల్యే అవుతారని మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా కోసిగిలో శుక్రవారం స్థానిక మెయిన్ రోడ్డు గుండా నిర్వహించిన రోడ్ షోలో భారీగా కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అడుగడుగున బాలనాగిరెడ్డికి నీరాజనాలు పలికారు. ఎంపీపీ లవకుశ ఈరన్న, సర్పంచ్ కుమారి అయ్యమ్మ, నాడిగేని నరసింహులు, మండల ఇన్ఛార్జి మురళిరెడ్డి అధ్యక్షతన కోసిగిలో భారీ ర్యాలీ నిర్వహించి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బెట్టన్న గౌడ్, మాణిక్యరాజు, హోలగుంద కోసిగయ్య, శ్రీనివాసరెడ్డి, మహంతేష్ స్వామి, జగదీష్ స్వామి, మంగమ్మ, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మాట్లాడితే ప్రజలు భయపడతారనుకున్నావా? వాళ్ళు భయపడరు. వాళ్ళు చేయాల్సిన పని 13 గారికి ఏం చేయాలో ఆ పని చేసి చూపిస్తారు. మీరు ఆలోచన చేసుకోవాలి. కోసి టౌను మండలము ప్రజలు ఎంత ప్రశాంతంగా ఉందనేది ఒక్కసారి మీ మనసులో ఆలోచన చేసుకుంటే తప్పకుండా 13వ తారీఖు మీరు కూడా ఆలోచన చేసుకునే ఓటేస్తారని చెప్తున్నాను. ఇంత పెద్దవాళ్ళు మీరు అందరూ వాళ్ళు దౌర్జన్యాలు మనమే భయపడదు. కానీ మనకి అలాంటి వద్దని చెప్తున్నా అంతే తప్ప నేను గలాటాలు పెట్టాలనుకుంటే 2019-24 వరకు ఎవరు ఉండేవాళ్ళు. అలాంటి ఎందుకు మనకు అందరూ మన వాళ్ళు అనుకుని పోయేవాడు మా జగన్మోహన్ రెడ్డి. అలాంటప్పుడు ఆయన పద్ధతిలో పోయే అలవాటు మనకు కూడా వచ్చింది. అంతేగాని పేదలకు మంచి చేయాలి తప్ప పేదలు పథకాలు చేస్తామని చెప్పండి, పేదలు పథకాలు ఇప్పిస్తామని చెప్పండి, ఇంకా మీరు చేసే మంచి పనులు చెప్పుకోండి తప్ప మేము వస్తే ఈ పని చేస్తాం మందులన్నీ బంద్ చేస్తారంట. 245 ఎటువంటి వ్యాపారం అంట. ఇంకా అలాగే ప్రతి షాప్కి వ్యాపారం పెడతారు. ఇంకా ఇది వాళ్ళ పని. అలాంటి పని ఇచ్చేస్తున్నారు వాళ్ళు. దయచేసి మీరు ఆలోచన చేసుకోవాలి. ఈ మండలం ప్రశాంతంగా పెట్టాలి. ఇదే ప్రశాంతత కావాలని మన మనసులో ఉంటే రేపు 13వ తారీఖు తప్పకుండా 2 కార్లు. ఒకటి మీ వాల్మీకి సోదరుడు డివై రామరెడ్డి, ఇంకోటి మీ మనిషినే మీ సిర్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి రావి శ్రీనివాస్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క తరపున కాగజ్ నగర్ మార్కెట్లో ప్రచారంలో భాగంగా సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రావి శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలో 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ గత పార్లమెంట్ ఎన్నికలు ఆదిలాబాద్ ఎంపీ స్థానం బీజేపీ పార్టీకి ప్రజలు పట్టం కట్టినా ఈ ప్రాంతానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదు. కేవలం మతాల పేరిట రాజకీయం చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఆదరించినట్టు కేంద్రంలో ఆదరించాలని కోరుతూ గడిచిన 3 నెలల్లో ప్రజలకు అందుబాటులో 3 పథకాలను అమలు చేసి ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ ఏకకాలం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంటూ మే 13 జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాగజ్ నగర్ పట్టణ నాయకులు పాల్గొన్నారు. మాడుగుల నియోజకవర్గం కోటపాడు మండల కేంద్రంలో తెలుగుదేశం నాయకులు మాజీ సర్పంచ్ డోకల లక్ష్మీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో వందలాది మంది మహిళలు, తెదేపా, బీజేపీ, జనసేన పార్టీ శ్రేణులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడంతో తెలుగుదేశం పార్టీలో జోష్ కనిపించింది. ఎంతో హుషారుగా తీన్మార్ కోలాటాలతో మొదలైన ఈ భారీ ర్యాలీ కోటపాడు వీధులు తిరుగుతూ 3 రోడ్ల కూడలి చేరుకుంది. కూటమి అభ్యర్థుల గెలుపుకు ప్రచారానికి వచ్చిన బుల్లితెర సెలబ్రిటీలు కార్తీక దీపం సీరియల్ ఫ్రేమ్ నిరూపం దంపతులు, సీఎం రమేష్ సోదరి వచ్చి సందడి చేశారు. వైఎస్ఆర్ ప్రభుత్వంపై ప్రభుత్వం చేసిన విధ్వంసకర పాలనపై తమదైన శైలిలో ప్రసంగించడంతో కరతాళ ధ్వజులతో మహిళలు స్వాగతించారు.
ఇదివరకు నర్సీపట్నం వెళ్ళి ఆరులేరు వేస్తూ ఉన్నారు. ఇటువంటి వ్యక్తులు రావడం చాలా అదృష్టం. అలా సత్యనారాయణ గారు 4 సార్లు పొరవాడు కానీ బెందుర్తి కానీ 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఒకసారి మంత్రి కూడా అయ్యారు. ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు, ఎన్నో ఫార్మసిటీలు, ఎన్నో అభివృద్ధి చేసి ఉపాధి కల్పించారు అందరూ కూడా. అటువంటి వ్యక్తి కూడా ఇవాళ మన మాడుగులో పోటీ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రజలందరూ కూడా ఇవాళ దేవరాపల్లి ఒక మండలం ఒకటే 15,000 ఓట్లు మెజార్టీ వస్తుందని ఇవాళ సభలో మనకు చెప్పడం జరిగింది. అలా సీట్ కాడ మండల పార్టీ ప్రెసిడెంట్ ఎర్రప్పారావు, ప్రెసిడెంట్ సర్పంచ్లు అందరూ కూడా ఎంపీటీసీలు మన సీట్ కార్డులో జాయిన్ అయిపోయారు. అలాగే మాడుగులో కూడా జాయిన్ అయిపోయారు. మన కోటపాటి మండలంలో కూడా చాలామంది జాయిన్ అయిపోయారు. ఈ గెలుపుని ఎవరు కూడా ఆపలేరు. బుచ్చాయిలేడు ఎంపీ మన మంత్రి ఉన్నాడు, ఆ కొడుకే పెద్ద వ్యతిరేకత చేస్తున్నాడు. మా నాన్న ఓడించండి ఇంటింటి చెప్తున్నాడు. ఇంట్లో లేని ఛాయం ఈ న్యాయం చేయలేని వ్యక్తి ఈ నియోజకవర్గం ఏడు చేస్తారని మీ సభకు చెప్తున్నాడు. దయచేసి ఒకటే ఆలోచించడం వెళ్ళారా మీరందరూ కూడా ఈ గెలుపుని. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ లక్ష్మీపురంలో టీడీపీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడి. 25వ వార్డు కౌన్సిలర్ మణితో పాటు పలువురికి గాయాలు. పీఈఎస్ మెడికల్ కాలేజీకు తరలింపు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన సంఘటన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ దళితులందరూ ఏకమై ఎమ్మెల్యే జగన్మోహన్ రావుని గెలిపించండి, ఫ్యాన్ గుర్తుకు మీ ఓటు వేయండి. ఎమ్మెల్యేగా జగన్మోహన్ రావు గెలిపిస్తే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని జైభీం శ్రీనివాస్, బోడపాటి బాబురావు, మన్యం యేసుదాసు అన్నారు. మా సామాజిక వర్గం పూర్తిగా ఎమ్మెల్యే జగన్మోహన్ రావుకి మద్దతు ఇస్తున్నామని వారు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ జైభీం శ్రీనివాస్ని. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలి. మన నంద్యాల నియోజకవర్గంలో మన డాక్టర్ గారు అందరూ వారు సౌమ్యుడు మొండితో జగన్మోహన్ గారి నాయకత్వాన్ని బలపరిచి మరొకసారి అసెంబ్లీకి పంపిస్తే అన్ని వర్గాలకి న్యాయం జరుగుతుంది. ఈ సందర్భంగా 2 పాయింట్లు చెప్పదలుచుకున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటు వేయండి. మన నంద్యాల నియోజకవర్గంలో దాదాపు మన దళితులు మొత్తము 50,000 పైగా ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లన్నీ మన వైఎస్ఆర్సీపీ పార్టీ మన డాక్టర్ గారికి ఓటు వేసి మరొకసారి ఎమ్మెల్యేగా పంపిస్తే మన నందిగామ నియోజకవర్గంలో ముఖ్యంగా దళితులందరికీ మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. దళితులతో పాటు మన ఎస్టీ వర్గానికి, మన బీసీ వర్గానికి, మన మైనారిటీ వర్గానికి, మరి మన బడుగు బలహీన వర్గానికి మరియు అగ్రవర్ణంలో ఉన్న పేద వర్గానికి కూడా మంచి మేలు జరుగుతుంది. మన డాక్టర్ గారు మరొకసారి ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీకి. ముందుగా ఫ్యాక్టరీ మిత్రులకు నమస్కారం. 13వ తారీఖు జరగబోయే రాష్ట్ర ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చి మహాత్మా గాంధీ కన్నా కళలు ఈ రాష్ట్రంలో మరి చేసి చూపించాడు. పాఠశాలలు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, హాస్పిటల్స్ అన్నీ ఎంతో అభివృద్ధి చేశాడు. మరి అందులో భాగంగానే అంబేద్కర్ ఆలోచనలు కానీ బీసీ, ఎస్సీ, మైనార్టీ కోసం ఎంతో అసర్నిష్టలు పనిచేసిన మన జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచి రేపు రాబోయే ఎలక్షన్లో మన ఎమ్మెల్యే డాక్టర్ జగన్మోహన్ గారిని, అట్లనే కేసీఆర్ నాని ఎంపీ గారిని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక ఓట్లతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. భావితరాలు గర్వపడేలా డోన్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేశాం. డోన్ పట్టణంలో నిర్వహించిన ఆర్య వైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి బుగ్గన వెల్లడి. లేనిపోని హామీలతో కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి విమర్శలు. 6 గ్యారెంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపణ. కుప్పం మున్సిపాలిటీ లక్ష్మీపురంలో వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడి. 25వ వార్డు కౌన్సిలర్ మణితో పాటు పలువురికి గాయాలు. పీఈఎస్ మెడికల్ కాలేజీకు తరలింపు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రజలకు పిలుపునిచ్చిన ఖమ్మం లోక్సభ నియోజకవర్గ ఎన్నికల సాధారణ పరిశీలకులు. ఇది రాష్ట్ర బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.